ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్యాక్ట్ న్యూస్ ఎపిసోడ్ 2. ఈరోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ 8, 2024. ఈరోజు ఫ్యాక్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే నంబర్ 1 ఫ్రెండ్స్, బంగ్లాదేశ్ క్రికెటర్ అయిన లిటాన్ దాస్ వినాయక చవితి సెలబ్రేషన్లో పాల్గొన్నాడు. దానికి సంబంధించిన మూమెంట్స్ని ఎక్స్లో ట్వీట్ చేశాడు. అయితే లిటాన్ దాస్ రీసెంట్గా పాకిస్తాన్తో జరిగిన టెస్ట్ సిరీస్లో సెంచరీ కూడా చేశాడు. నంబర్ 2 ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు వాటర్ చాలా అవసరం అని మనిషికి. అయితే ఎక్స్పర్ట్ చెప్పిన ప్రకారం మన నీళ్లు ఏ విధంగా తాగుతున్నాం అనేది కూడా మన హెల్త్ పైన ఎఫెక్ట్ చూపిస్తుందట. గాయస్, మీకు తెలుసా నిల్చొని నీళ్లు తాగడం వల్ల హెల్త్ సమస్యలు వస్తాయట, ఇంకా కిడ్నీ పైన ఎఫెక్ట్ కూడా పడుతుందట. అదే కూర్చొని నీరు త్రాగడం వల్ల ఎలక్ట్రోలైట్స్ అనేవి బ్యాలెన్స్డ్గా ఉండి మన శరీరానికి అవసరమైన మినరల్స్ అందుతాయి. ఫ్రెండ్స్, రీసెంట్గా ఆస్ట్రేలియా అండ్ స్కాట్లాండ్కి మధ్య T20 సిరీస్ జరిగింది. అయితే అందులో థర్డ్ ఎంపైర్ లేకుండానే ఆ సిరీస్ అనేది జరిగింది. అయితే థర్డ్ ఎంపైర్ లేనందువల్ల రన్అట్, స్టెంప్ అవుట్, DRSని ఫీల్డ్ ఎంపైర్స్ ప్రకటించారు. అయితే థర్డ్ ఎంపైర్ లేకపోవడంతో ఆస్ట్రేలియా బ్యాటర్ అయిన మెగ్గురికి చాలా ప్లస్ అయింది. ఇతను రెండో T20లో స్టంప్ అవుట్ అయినా కూడా ఫీల్డ్ ఎంపైర్ అవుట్ ఇవ్వలేదు. నంబర్ 4 ఫ్రెండ్స్, దేశంలో ఎక్కువ మొత్తంలో శాలరీ తీసుకుంటున్న ఎగ్జిక్యూటివ్గా సన్స్ చైర్మన్ అయిన ఎన్ చంద్రశేఖరన్ నిలిచారు. ఈ సంవత్సరంలో ఇతను 135 కోట్ల శాలరీ తీసుకున్నాడు. రెండో స్థానంలో సౌరభ్ అగర్వాల్ 30 కోట్ల శాలరీ తీసుకున్నాడు. మూడో స్థానంలో కృతివాసన్ 25 కోట్ల శాలరీ తీసుకున్నాడు. నాలుగో స్థానంలో పునీత్ చత్వాల్ 19 కోట్ల శాలరీ తీసుకున్నాడు. ఐదో స్థానంలో టీవీ నరేంద్రన్ 17 కోట్ల శాలరీ తీసుకున్నాడు. నంబర్ 5 పాకిస్తాన్కి గంభీర్ లాంటి కోచ్ వస్తే బాగుంటుందని మాజీ క్రికెటర్ అయిన దనిష్ కనేరియా అన్నాడు. ఈ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ కోచ్ అంటే గంభీర్లా ఉండాలని అన్నాడు. నంబర్ 6 ఫ్రెండ్స్, ఈరోజు మన ఇండియా క్రికెటర్ అయిన శుభ్మాన్ గిల్ బర్త్డే. శుభ్మాన్ గిల్ 1999లో పంజాబ్లోని ఫజిల్కాలో జన్మించాడు. శుభ్మాన్ గిల్ 3 సంవత్సరాల వయసు నుండే క్రికెట్ ఆడడం ప్రారంభించాడు. శుభ్మాన్ గిల్ 19 సంవత్సరాల వయసులోనే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. గాయస్, మీకు తెలుసా వన్డే సిరీస్లో డబుల్ సెంచరీ చేసిన యంగెస్ట్ ప్లేయర్గా శుభ్మాన్ గిల్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇంకా క్రికెట్లో అన్ని ఫార్మాట్లో శుభ్మాన్ గిల్ సెంచరీ చేశాడు. అంతేకాకుండా IPLలో ఆరెంజ్ క్యాప్ను కూడా సొంతం చేసుకున్నాడు. నంబర్ 7 USAలోని ఫేమస్ అయిన క్యాపిటల్ 1 టవర్ని కొద్ది క్షణాల్లోనే కూల్చివేశారు. నంబర్ 8 ఫ్రెండ్స్, ఆహార కొరత ఉన్న జింబాబ్వేకి ఇండియా హెల్ప్ చేసింది. ఇండియా జింబాబ్వేకి 1000 టన్నుల బియ్యం, 1300 టన్నుల మొక్కజొన్నలు పంపింది. ఇంకా మన ఇండియా జాంబియా, మాలావిల దేశాలకు కూడా ఫుడ్ని పంపింది. ఎందుకంటే అక్కడ వర్షాలు సరిగా లేకపోవడంతో ఆహార కొరత అనేది ఏర్పడింది.